గుడ్ ఈవినింగ్, నమస్తే, ఆదాబ్. మీలో ఎవరు కోటీశ్వరుడు గ్రాండ్ ఫినాలేకి స్వాగతం. మీ సత్తాకి మా సన్మానం. నేను మీ నాగార్జున. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మన ప్రోగ్రాంలో 2 సెగ్మెంట్లు ఉంటాయి. మొదటిది సెలబ్రిటీ రౌండ్, రెండోది పార్టిసిపెంట్ రౌండ్. మన సెలబ్రిటీ రౌండ్లో ఈరోజు మీ ముందుకు వస్తున్న మీ అందాల తార, టాలీవుడ్ టాప్ హీరోయిన్ కుందన బొమ్మ, మా అమ్మ సమంత. ప్లీజ్ వెల్కమ్ హర్. సమంత, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. నువ్వే షాపింగ్ చేసావా? లేదు, షాప్ ఓపెనింగ్ కి వెళ్తే వాళ్ళు ఇచ్చారు. ఓయా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, నీ సన్ ఆఫ్ సత్యమూర్తి సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంతా ఫ్యాన్స్ తయా. నువ్వు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మా ఆడియన్స్ అప్రూవల్ కావాలి. వాళ్ళ కోసం ఒక పాట పాడతావా? ఓ, నాకు పాట రాదు, డాన్స్ చేస్తా. ఓకే. సూపర్ 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 మంచి. Please give a big round of applause for Samantha. Samantha, let's start the game. Please come on. రెడీ. సమంత, ఈ రోజు వచ్చిన ప్రైజ్ మనీ నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? టామ్ మహిళకి ఇద్దాం అనుకుంటున్నాను. ఓ, టైమ్ మహిళ చాలా మంచి ఆర్గనైజేషన్. లాస్ట్ ఇయర్ అమలు కూడా వెళ్ళింది. అయితే వాళ్ళు స్నాక్ కి కట్మిర్చి పకోడీలు పెట్టారట. వాళ్ళకి బడ్జెట్ లేదు, స్పాన్సర్స్ లేరు. అయితే నువ్వు ఈ రోజు ప్రైజ్ మనీ తప్పనిసరిగా గెలవాలి. వాళ్ళు మంచిగా పార్టీ చేసుకోవాలి నెక్స్ట్ టైం. ఆఫ్ కోర్స్. సో గేమ్ స్టార్ట్ చేద్దామా? రెడీ. నీ మొదటి ప్రశ్న, ₹1,00,000 కోసం ఆడుతున్నావు. చార్మినార్ ఎక్కడ ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఆదిలాబాద్, బి నిజామాబాద్, సి హైదరాబాద్, డి ఏ బాదు కాదు. ఆడియన్స్ ని అడుగుదాము. ఆడియన్స్, మీ ఆన్సర్స్ ని మీ ఐఫోన్ల ద్వారా పంపించండి. కంప్యూటర్ గారు, ఆడియన్స్ ఏమంటున్నారో చూపిస్తారా? ఓకే, 70% మంది ఆడియన్స్ ఏ బాదు కాదని రాశారు. 20% మంది ఆదిలాబాద్ అన్నారు. 10% మంది హైదరాబాద్ అని ఆన్సర్ చేశారు. ఇప్పుడు నువ్వు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓ, నాకు ఆడియన్స్ మీద చాలా కాన్ఫిడెన్స్. సో సి హైదరాబాద్. లాక్ చేయమంటావా? లాక్ చేయండి. కంప్యూటర్ గారు, ఆన్సర్ సి హైదరాబాద్ లాక్ చేయండి. ఎస్, యు ఆర్ రైట్. యు వన్ ₹1,00,000. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, నువ్వు టాలీవుడ్ లో ఎంతో టాప్ హీరోలతో యాక్ట్ చేసావు కదా, నీకు ఏ హీరో అంటే చాలా ఇష్టం? నా కోస్టార్ ఎవరో వాళ్ళే నాకు ఇష్టం. అబ్బో, చాలా ఎదిగిపోయావు. నువ్వు ఇప్పుడు ₹5,00,000 కోసం ఆట ఆడుతున్నావు. నీ రెండో క్వశ్చన్, ఏబిసిడీలు ఎన్ని? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఏబిసిడీలు ఎన్ని? నీ ఆప్షన్స్: ఏ 4, బి 26, సి 32, డి 46. నేను కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు 26, అయితే ఇప్పుడు మేబీ 32. ఓ సమంత, నీ రెమ్యునరేషన్ పెరిగినట్టుగా ఏబిసిడీలు పెరగవు. సరిగా ఆలోచించి చెప్పు. 26. లాక్ చేయమంటావా? లాక్ చేయండి. సరిగా ఆలోచించి చూసి చెప్పు. ఏబిసిడీలు ఎన్ని? ఓ, ఏబిసిడి అంటే 4. యు ఆర్ రైట్ అగైన్. యు వన్ ₹5,00,000. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ చివరి ప్రశ్న, ₹10,00,000 కోసం నువ్వు ఆడుతున్నావు. నీకు ఒక పాట వినిపిస్తాం మేము. ఆ పాట ఎవరు పాడారో నువ్వు చెప్పాలి. సాంగ్ ప్లీజ్. ఆ పాట వస్తే నేను డాన్స్ ఆపుకోలేను, సారీ. నీ ఆప్షన్స్: ఏ భద్రం నరిశెట్టి, బి శ్రీని పోసిన్ శెట్టి, సి శ్రీని రాఘవన్, డి భిక్షం గాడ్. ఏ భద్రం అంకుల్ అంటే బిర్యానీ ఫేమస్.
బి శ్రీనివాస్ అంకుల్ అంటే ఫొటోస్ తీస్తుంటారు. సి శ్రీనిరాఘవన్ అంత సీన్ లేదు. సో డి లాక్ చేయండి. డి లాక్ చేయమంటావా? కంప్యూటర్ గారు ఆప్షన్ డి భిక్షం గౌడ్ లాక్ చేయండి. Yes, you are right again. You won 10 lakh rupees. ఈసారి టామ్ మహిళా ప్రోగ్రామ్ పీబాడీలో సెలబ్రేట్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా నన్ను కూడా గెస్ట్ గా పిలవండి. For sure. Thank you, Samantha. Thanks for participating. Thank you very much. All the best for new movies. Thank you. A big round of applause for Samantha, please. ఇప్పుడు మన కంటెస్టెంట్ రౌండ్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళని 2 ప్రశ్నలు అడుగుతాం. ఆ ప్రశ్నల్లో అతి తక్కువ సమయంలో కరెక్ట్ గా ఆన్సర్ చేసిన ఇద్దరిని పార్టిసిపెంట్ ని పిక్ చేసుకుంటాం. మీ మొదటి ప్రశ్న, మీకు 4 పదాలు ఇవ్వబడతాయి. ఆ 4 పదాలతో ఒక పాటను తయారు చేయాలి. మీ ఆప్షన్స్: ఏ లాహిరి, బి లాహిరి, సి లాహిరి, డి లో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, మీకు మీ ఫస్ట్ ఆన్సర్ అలా ఉంచండి. మీ సెకండ్ క్వశ్చన్, మీకు 4 వ్యక్తుల పేర్లు ఇస్తాం. ఆ 4 వ్యక్తుల్ని వారి వయసు ప్రకారం ఎక్కువ వయసు నుంచి తక్కువ వయసు వరకు అమర్చాలి. మీ ఆప్షన్స్: ఏ చిరంజీవి, బి వాళ్ళ పెద్ద తమ్ముడు నాగబాబు, సి వాళ్ళ చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్, డి వాళ్ళ కొడుకు రామ్ చరణ్. సో మీ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, అలాగే ఉండండి. కంప్యూటర్ గారు మన పార్టిసిపెంట్స్ విజేతలను చూపిస్తారా? ఎస్, మొదటి వారు జ్ఞాన ప్రసూనాంబ, రెండవ వారు వెంకటలక్ష్మి గారు. మీ ఇద్దరు మీరు సెలెక్ట్ అయ్యారు, చాలా కంగ్రాచులేషన్స్. మిగతా వారు మీరు ఆడియన్స్ లో కూర్చొని ఎంజాయ్ చేయండి. మనం మొదటి పార్టిసిపెంట్ తో స్టార్ట్ చేద్దాం. ప్రసూనాంబ గారు ప్లీజ్ కమాన్. నాకు చాలా ఆనందంగా ఉంది మీతోటి ఈరోజు గేమ్ ఆడడం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. మీరు ఏం చేస్తుంటారు ప్రసన్నమ్మ గారు? నేను పొద్దున్న 4 గంటలు, సాయంత్రం 4 గంటలు పూజ చేసుకుంటూ ఉంటానండి. ఓ, చాలా బాగుంది. అయితే మిగతా సమయంలో ఏం చేస్తుంటారండి? భక్తి ఛానల్ చూస్తూ ఉంటానండి. చాలా బాగుంది. మరి వంట ఎవరు చేస్తారండి? మా ఆయన ఉన్నారు కదా దానికి. పొద్దున్నే 4ంటికి లేచి వంట చేసి అప్పుడు ఆఫీస్కి వెళ్తారు. సాయంకాలం మళ్ళీ వచ్చేగానే వంట చేస్తారు. మీ ఆయన ఒకసారి చూడాలండి, నేను దండ పెట్టుకోవాలి. తప్పకుండా అండి. మీ 10,000 రూపాయల ప్రశ్న: శ్రావణ శుక్రవారం ఏ వారం వస్తుంది? క్వశ్చన్ మరొకసారి, శ్రావణ శుక్రవారం ఏ వారం వస్తుంది? మీ ఆప్షన్స్: ఏ సోమవారం, బి మంగళవారం, సి శుక్రవారం, డి శనివారం. సోమవారం అంటేనేమో శివుని పూజ, మంగళవారం అంటేనేమో హనుమంతుని పూజ, కాబట్టి శుక్రవారం అండి. శుక్రవారం లాక్ చేసేసేయండి. లాక్ చేయమంటారు అయితే? తప్పకుండా అండి. కంప్యూటర్ గారు చెప్పాడు. ఆప్షన్ సి శుక్రవారం లాక్ చేయండి. ఎస్, దట్స్ కరెక్ట్. యు వాన్ ఇట్. 10 lakh rupees మీరు గెలుచుకున్నారు. మీరు ఇప్పుడు 25 రూపాయల ప్రశ్న నేను అడుగుతాను, సరిగా వినండి. పాలకూర పప్పులో ఏ ఆకుకూర వాడతారు? ప్రశ్న మరోసారి, పాలకూర పప్పులో ఏ ఆకుకూర వాడతారు? మీ ఆప్షన్స్: ఏ తోటకూర, బి బచ్చలి కూర, సి పాలకూర, డి గోంగూర. నేను మా ఆయన చేసినప్పుడల్లా తింటూ ఉంటానండి. అది చాలా సార్లు చేశారు. తోటకూర అండి. మీరు ఎప్పుడన్నా అప్పుడప్పుడు కిచెన్ లోకి వెళ్తే మీకు ఆన్సర్ తెలుస్తుందండి. లేదండి, ఇది నాకు తెలిసిందే. మా ఆయన చెప్తూ ఉంటారు తోటకూర వేసానని. లాక్ చేయమంటారా? లాక్ చేసేయండి. కంప్యూటర్ గారు ఒకసారి ఆ తోటకూరను లాక్ చేయండి. సారీ ప్రసన్నమ్మ గారు, మీ ఆన్సర్ తప్పు. పాలకూర పప్పులో పాలకూర వాడతారు. అదేంటండి? అవును, మీరే నన్ను కన్ఫ్యూజ్ చేశారు. నేను దేవుడు దండం పెట్టుకునే అంత టైం కూడా నాకు ఇవ్వలేదు. దేవా, మంచి దేవుడా. మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మాకు నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నాడు, మాకు టైం లేదండి. లేదండి, నేను కోటేశ్వరరావు అవుదామనే వచ్చాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నేను కదలను. మేము ఒకసారి లాక్ చేసిన తర్వాత అన్లాక్ చేయరాదు, నా దగ్గర కీస్ లేవు. లేదు, మీకు దగ్గర ఏదో ఒక కీ ఉంటుంది, దాంతో చేసేయచ్చండి.
తల్లి నువ్వు అక్కడ కూర్చో, తర్వాత టైం ఉంటే లాస్ట్కి చూద్దాం. సరే. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. వెంకటలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. నమస్కారం నాగార్జున గారు. ప్లీజ్ కూర్చోండి. మీరు ఏం చేస్తుంటారు వెంకటలక్ష్మి గారు? అదొక విషాద కాదండి, ఏం చెప్పను. నేను ఒక వంట మనిషిని. 4 ఇళ్లలో వంట చేస్తే కానీ మాకు 4 ముద్దలు దొరకవండి. అవునా? యా. మీరు తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు? నేను అదే మన వెడక్స్ ఉంది కదండి, ఆ వాటిల్లో పనిచేసే పేద కార్మికులకి పిల్లలకి నాట్యం నేర్పిస్తూ ఉంటారండి. ఏంటి మీరు ఫెడెక్స్ పేద కార్మికులు? అవునండి. సరే, మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? మీ 10,000 రూపాయల ప్రశ్న, తాంబూలంలో ఏం వేస్తే పండుతుంది? తాంబూలంలో ఏం వేస్తే పండుతుంది? మీ ఆప్షన్స్: ఏ కారం, బి కుంకుమ, సి సున్నం, డి ఎర్ర కలర్. అన్నీ ఎర్రగానే ఉంటాయండి, అంటే ఎప్పుడో మా ఆయనకి ఎప్పుడో చేసినట్టు గుర్తు. సున్నం అండి, సున్నం. సున్నం. సున్నం లాక్ చేయమంటారా? లాక్ చేసేయండి, లాక్ చేసేయండి. కంప్యూటర్ గారు సున్నాన్ని లాక్ చేయండి. యు ఆర్ రైట్, సున్నం. మీరు 10,000 రూపాయలు గెలుచుకున్నారు. మీరు ఇప్పుడు 1,00,000 రూపాయలకు డైరెక్ట్గా వెళ్ళిపోయారు. మీ 1,00,000 రూపాయల ప్రశ్న: విమానాన్ని ఎవరు కనుగొన్నారు? మీ ఆప్షన్స్: ఏ రైట్ బ్రదర్స్, బి లెఫ్ట్ బ్రదర్స్, సి చందనా బ్రదర్స్, డి బొమ్మనా బ్రదర్స్. అలా విమానాలు ఆకాశంలో వెళ్తుంటే చూడటమే కానీ నేను ఎప్పుడు విమానం గురించి చదువుకోలేదండి. మీకు 3 హాట్ లైన్స్, మీకు హెల్ప్ లైన్స్ ఉన్నాయి. మీరు ఆడియన్స్ అడగొచ్చు, లేకుంటే మీ ఫ్రెండ్ని కాల్ చేసి అడగొచ్చు, లేకుంటే 50-50 అనే ఆప్షన్ ఉంది, అది తీసుకోవచ్చు. అది ఉంది, అది ఏదో ఉంది కదా, మూడోది అది చేద్దామండి. ఓకే, కంప్యూటర్ గారు ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ ఇచ్చి మిగతావన్నీ తీసేయండి. ఓకే, మీ ఆప్షన్స్: ఏ రైట్ బ్రదర్స్, సి చందనా బ్రదర్స్. చందనా బ్రదర్స్ లో చీరలు అమ్ముతారండి. అవునా? కిందటి వారమే వెళ్ళి కొనుక్కున్నా నేను. అయితే రైట్ బ్రదర్స్ అండి, ఆ రైట్ బ్రదర్సే. ఓకే, కాన్ఫిడెంట్ అంటారా? ఓకే, కంప్యూటర్ గారు మీరు రైట్ బ్రదర్స్ ని లాక్ చేయండి. యు ఆర్ రైట్ అగైన్. యు వాంట్ 1 lakh రూపీస్. మీకు ఇప్పుడు 25 లక్షల ప్రశ్న. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చెప్పండి. ఇంతవరకు ఎవరు రాలేదు, మీరు ఫస్ట్ పర్సన్ 25 lakhs ఆడుతున్నారు. కాలియర్విల్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు? కాలియర్విల్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు? ఒక్క నిమిషం నాగార్జున గారు, మా ఇంట్లో మొత్తం ఎంత ఉందన్నారో నాకు తెలియదు. కాలియర్విల్లో ఎక్కడ ఉంటారు? దేవుడా, ఏమిటి నాకు ఈ పరిస్థితి? దేవుడా రక్షించు దేవుడా. మీకోసం ఎవరు వచ్చారు చూడండి. ఎవడ్రా నువ్వు? దేవుణ్ణి. అబ్బచ్చా, నువ్వు దేవుడు అయితే నేను శ్రీదేవిది. ఇగో నా గోలలో నేను ఉంటే నీ గోలేటయ్యా. దేవుడా అని పిలిచి నేను వస్తే గోల్ అంటావేంటి? నేను పిలిచింది ఆ దేవుణ్ణి, నిన్ను కాదు. ఇదిగో ఈ చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, నేను కొడితే అలా ఇలా ఉండదని మా ఆయన చాలా సార్లు చెప్పారు. ఆ విషయం నీకన్నా ముందు నాకు బాగా తెలుసు. మీ ఆయన రోజు నాతో మొరపెట్టుకుంటూ ఉంటాడు. అబ్బో, నువ్వు దేవుడు అని రుజువేంటయ్యా? నీవు 3వ తరగతిలో చదువుతున్నప్పుడు నీ ఫ్రెండ్ కాంపాక్స్ బాక్స్ లోంచి నటరాజ్ పెన్సిల్ కొట్టేశావు, అది నిజం కాదా? నువ్వు 10వ తరగతిలో దొంగగా దొంగమూడు సినిమాకి వెళ్ళొచ్చావు, అది నిజం కాదా? నిజమే స్వామి, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు దేవుడు అని నమ్ముతాను, కానీ ఇంతమంది భక్తులు ఉండగా నాకే ఎందుకు కనిపించినట్టు? నీవు ఇక డాన్స్ చేయలేమనుకున్న 40+ అంకుల్స్ తో నువ్వు డాన్స్ చేయించావు. అప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్నపిల్లలతోనూ డాన్స్ చేయించావు. నువ్వు డాన్స్ లో నన్ను చూశావు, అందుకే నీకు కనిపించాను. నేను డాన్సర్స్ లోనే కాదు, గంటల తరబడి పరిగెడుతున్న ఐమార్క్ రన్నర్స్ లోనూ ఉన్నాను. మీరు ఇంత కామెడీ చేస్తున్న నవ్వకుండా కూర్చున్న ప్రేక్షకుల్లోనూ ఉన్నాను. నేనే ట్యామ్ మెంబర్స్ లోనూ ఉన్నాను, ట్యామ్ కమిటీలో ఉన్నాను. నేనే ట్యామే నేను. ఎంత బాగా చెప్పావు స్వామి. అది చూసావా, ఆవిడ నీ పరమ భక్తురాలు. పాపం ఆవిడికి సాయం చేయొచ్చు కదా స్వామి. అవును, ఆమె చాలా మంచి భక్తురాలు. చూస్తావా? ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, ఉండడానికి ఇల్లు ఇచ్చావు, తినడానికి పిజ్జా ఇచ్చావు, తాగడానికి కోక్ ఇచ్చావు, పని చేసినా చేయకపోయినా జీతం ఇచ్చే ఫెడెక్స్ ఇచ్చావు, వండడానికి
మా మొగుడినిచ్చావు. ఇన్ని చేసినా ఒక్కసారన్నా నాకు లాటరీలో 100 మిలియన్లు తగిలేటట్లు చేసావా స్వామి? దేవుడా, ఓ మంచి దేవుడా. పాపం వాడు మంచి కోరికే కోరింది కదా స్వామి, తీర్చొచ్చు కదా. ఆవిడ మంచి భక్తురాలే, కానీ లాటరీ తగలాలంటే ఒక్కసారి లాటరీ టికెట్ కొనాలి కదా. కదా మరి స్వామి, నాకు సాయం తెలుసు అనుకుంటే ఆ కుర్చీలో కూర్చుని నా ఆట ఆడొచ్చు కదా, నన్ను గెలిపించొచ్చు కదా. నేను ఆడించేవాడిని, ఆడేవాడిని కాదు. ఈ గేమ్ నీది, ఈ గెలుపు నీది. ఈ జీకే పుస్తకం చదువుకో, నీ ప్రశ్నలకు అన్ని సమాధానాలు దొరుకుతాయి. వెంకటలక్ష్మి గారు ఎక్కడికి మాయమైపోయారండి ఇప్పటి వరకు? ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చానండి. నేను ఎంతో మంది డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను, యాక్టర్స్ను అందరినీ గంటల తరబడి వెయిట్ చేయించానండి. మీరు నన్నే వెయిట్ చేస్తున్నారండి. ఓకే, మనం ఎక్కడున్నాం? మీ 25 లక్షల ప్రశ్న దగ్గర ఉన్నాం. అవునండి. కాలియర్విల్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు? మీ ఆప్షన్స్? అక్కర్లేదండి, నేను చెప్తాను కదా. కాలియర్విల్లో మొత్తం ఇండియన్ జనాభా 10,556. అందులో తెలుగు జనాభా 1,232. అందులో మగవాళ్ళు 460, ఆడవాళ్ళు 340, పిల్లలు 392. అందులో పెళ్లి అయిన వాళ్ళు 700, పెళ్లి కాని వాళ్ళు 140, స్కూల్కు వెళుతున్న పిల్లలు 200, స్కూల్కు వెళ్ళబోతున్న పిల్లలు 100, పసిపిల్లలు 92. ఇంకా ఇక చాలు, మాకు అదన్నీ అవసరం లేదు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు. కంప్యూటర్ గారు అవన్నీ చూసి కరెక్ట్ గా ఉన్నాయో చూస్తారా? అవునండి, యు ఆర్ రైట్. మీరు కరెక్ట్ గా చెప్పారు. మీరు ఇప్పుడు 50 లక్షల ప్రశ్నకు మనం గేమ్ ఆడబోతున్నాం. మీ ప్రశ్న, పగబట్టిన మొగపాము సినిమాలో హీరో ఎవరు? క్వశ్చన్, పగబట్టిన మొగపాము సినిమాలో హీరో ఎవరు? మీ ఆప్షన్స్? ట్వింకిల్ ఆర్ట్స్ వారి పగబట్టిన మగపాము, తారాగడం, వెన్నబాబు, జున్నుశ్రీ, అర్ముగం, వడివేలు. కథ చిన్నకుట్టి, మాటలు పీకే, పాటలు రణగుణ సింగ్. తారాగడం. ఇక చాలండి, మీరు ఇక చాలు, మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. మీరు కరెక్ట్ గా చెప్పారు. యు వన్ 50 లాక్ రూపీస్. ఇగో మీరు ఫస్ట్ కోటీశ్వరుడు వరకు వెళ్తున్నారు. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీరు కోటీశ్వరులు అవుతారు. కానీ జాగ్రత్తగా చెప్పండి, మా ప్రొడ్యూసర్కి హార్ట్ అటాక్ వస్తుంది. జాగ్రత్త చూసి చెప్పండి. తాజ్మహల్ కట్టిన వారు ఎంతమంది? తాజ్మహల్ కట్టిన వారు ఎంతమంది? మీ ఆప్షన్స్? అయ్యో అక్కర్లేదండి, చెప్పేస్తాను. ఇది కూడా తెలుసా మీకు? చెప్పేస్తా అండి. తాజ్మహల్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది. దీన్ని కట్టించిన వారు షాజహాన్. దీనికి దాదాపు 22 ఏళ్ళు పట్టింది కట్టడానికి. అంటే 1632 నుంచి 1653 వరకు. ఇందులో 20,000 మంది పనిచేశారు. అందులో 1000 మంది మన తెలుగు వాళ్ళు. మళ్ళీ కరెక్ట్ గా చెప్పారండి మీరు. వి ఆర్ ద ఫస్ట్ కోటీశ్వరరాలు. కంగ్రాచులేషన్స్. అయ్యో అవునండి, నిజంగా. అయ్యో కదా ఇది. అయితే మీ ప్రైజ్ మనీ మాత్రం అక్కడెక్కడో కిరణ్ పారపూడి అని ఉంటాడు, అతని దగ్గర చెక్ ఉంది. నాకు రావాల్సిన 6 నెలల బాకీ కూడా అతని దగ్గర ఉంది. మనం పోయి పట్టుకుందాం పండి. తప్పకుండా అండి, పదండి. మళ్ళీ నాకోటి. మీరు నెక్స్ట్ ఇయర్ వరకు కావాల్సి ఉంటుంది. ఓ దేవుడా, మంచి దేవుడా, ఇదేంటి నాకు కోటి ఇవ్వకుండా? భ్రమరాంబ, ఐ విల్ కమ్ బ్యాక్.